నమస్తే, నేను మీ యష్మిత. ఈ టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాన్ని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ నేనైతే సిద్ధంగా వచ్చేసానండి మీతో యోగా సాధన చేయించడానికి. మీరు అంతే సిద్ధంగా మీ పనులన్నీ కానిచ్చేసుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇవాళ మన సాధన కొంచెం ఇంటెన్స్గా చేద్దామండి సూర్య నమస్కారాలతో. సూర్య నమస్కారాల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చాలాసార్లు చెప్పానండి. కానీ ఇవాళ సూర్య నమస్కారాల్లో ఒక ఆసనాన్ని నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. చూడండి ముందుగా ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. సూర్య నమస్కారాలు మనము తాడాసన నుంచి స్టార్ట్ చేస్తామండి. రెండు కాళ్ళని మోకాలని జోడిస్తూ మనము తాడాసనాలో నిల్చుంటాం. రెండు చేతుల్ని మీ చెస్ట్ సెంటర్ దగ్గర పెడుతూ ఒకసారి గ్రాటిట్యూడ్ చూపిద్దామండి సూర్యుడికి. ఓం సూర్యాయ నమః. శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తుతూ చూడండి, నడుముని ముందుకి పుష్ చేయడానికి ట్రై చేయండి. శ్వాసని వదిలేటప్పుడు లోవర్ బ్యాక్ నుంచి ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని వెనక్కి పెడుతూ, దీన్ని అశ్వ సంచలనాసన అంటారండి. చూడండి అలైన్మెంట్ చూపిస్తున్నాను. మీ నీ ఇంకా యాంకిల్ ఒకటే లైన్లో ఉండాలి. అలాగే వెనకాల కాళ్ళని ఇలా పెడితే స్ట్రెచ్ ఉండదండి. వెనకాల కాళ్ళని వెనక్కి తీసుకెళ్తూ హిప్ని కిందికి పుష్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు మీ ఎడమ కాళ్ళని కూడా వెనక్కి తీసుకెళ్తూ సీటుని పైకెత్తుతూ ఛాతీని మీ తొడల వైపున పుష్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ బాడీని ఒక స్ట్రెయిట్ లైన్లో తీసుకొని వస్తూ ముందుకు చూడండి. శ్వాసని వదిలేటప్పుడు మోకాలని, ఛాతీని అలాగే చిన్ని కింద ప్లేస్ చేయండి. శ్వాస తీసుకుంటూ మీ పై భాగాన్ని ముందుకి ఇలా తీసుకెళ్తూ నాభి వరకు ఎత్తండి. శ్వాసని వదులుతూ మళ్ళీ అధోముఖాలోకి వస్తాము. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తండి. ఎత్తుతూ శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాలని మీ రెండు చేతుల మధ్యలోకి తేవండి. దీన్ని కపోతాసన అంటారు. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదులుతూ ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి శ్వాసని వదిలేటప్పుడు మళ్ళీ కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఈసారి ఎడమ కాళ్ళని పైకెత్తుతూ శ్వాసని వదిలేటప్పుడు ఎడమ మోకాళ్ళని చేతుల మధ్యలోకి తేవండి. చూడండి, ఈ ఆసనం చేసేటప్పుడు ఇలా అవుతుంది. కాకపోతే మీ రెండు హిప్స్ని టచ్ అయ్యేలాగా మ్యాట్కి ఈ పొజిషన్లో కూర్చోండి. శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు బెండ్ ఫార్వర్డ్. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు ఎడమ కాళ్ళని కూడా వెనక్కి తీసుకెళ్ళండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని ముందుకి తీసుకొని రండి, అశ్వ సంచలన. శ్వాసని వదిలేటప్పుడు మళ్ళీ కాళ్ళని ముందుకి, పాదహస్తాసన. శ్వాసని తీసుకుంటూ రెండు చేతులతో ఆర్చ్ బ్యాక్. నమస్తే. మనము కుడి కాళ్ళతోనే చేసామండి. కుడి కాళ్ళని వెనక్కి, కుడి కాళ్ళకి ముందుకి, అలాగే కపోతాసనాన్ని ఇంక్లూడ్ చేసాం. ఈసారి ఎడమ కాళ్ళతో నేను చేస్తానండి. మీరు మాత్రం కుడి కాళ్ళతో అలాగే ఎడమ కాళ్ళతో చేయటానికి ప్రయత్నించండి.
మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదండి సూర్య నమస్కారాల్లో మనం ఒక ఆసనాన్ని అయితే ఇంక్లూడ్ చేసాం. సూర్య నమస్కారాల్లో మనకి 12 ఆసనాస్ అయితే ఉంటాయండి. ఇది మనము జస్ట్ బాడీ పాస్చర్సే కాదండి, మన బాడీని, మైండ్ని, సోల్ని కనెక్ట్ చేస్తూ అలైన్ చేస్తుంది సూర్య నమస్కారాలు. సాధన చేసేటప్పుడు ఆసనాలే కాదండి, ప్రతిరోజు సూర్య నమస్కారాలు 12 సెట్స్ చేసినా మన శరీరంలో, మన ఎనర్జీ లెవెల్స్లో చాలా డిఫరెన్స్ అయితే చూస్తాం. కాబట్టి మీరు తప్పకుండా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. మనము ఇవాళ మన ఆసనాస్లో మొదటిగా చేయబోయే ఆసన పేరు పరివృత పార్శ్వకోణాసన. ముందుగా చూడండి ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. పరివృత అంటే ట్విస్టెడ్ అండి. ఈ ఆసన వల్ల మనకి ఒక లెగ్ పైన ఎక్కువగా ప్రెషర్ పడుతుంది. కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఉంటే మీరు ఏదైనా సపోర్ట్ తీసుకొని చేయడానికి ట్రై చేయండి. అంటే చైర్ సపోర్ట్ తీసుకోవచ్చు, లేదా నీ క్యాప్స్ని వాడటం ట్రై చేయండి. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తారండి. చూడండి, నేను 2 కాళ్ళని తాడాసనాలో ఉంచుతూ శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్తున్నాను. చూడండి, ఎడమ కాళ్ళు ముందు వైపు నుండి 90 డిగ్రీస్, వెనకాల కాళ్ళు 45 డిగ్రీస్ లోపల వైపు నుండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని లెగ్స్ని లైన్ చేస్తూ ప్లేస్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ఎడమ మోకాళ్ళు బెండ్ చేస్తూ నేను కుడి చేతిని ఇలా ట్విస్ట్ అవుతూ కింద ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. అలాగే వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత ఎడమ చేతిని మీరు ఇలా తలపైన రేస్ చేయొచ్చు. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇది మీకు కష్టంగా ఉందనుకోండి, వెనకాల కాళ్ళని కింద డ్రాప్ చేయండి. అలాగే మీ ఆర్మ్పిట్ని తీసుకొచ్చి క్రాస్ చేయలేకపోతే మీరు నమస్తే పొజిషన్లో పెట్టి కూడా ఈ పోస్చర్ని చేయొచ్చు. చూడండి, దీనివల్ల కూడా సేమ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. చూసారు కదండి, ఇది పరివృత పార్శ్వకోణాసన. ఈ ఆసన చేసేటప్పుడు మన కాళ్ళల్లో ఉన్న కండరాలని చాలా స్ట్రెంథెన్ చేస్తుందండి. మనం చూసుకున్నట్టయితే హిప్ దగ్గర చాలా వర్క్ అవుతుంది. ట్విస్ట్ అయ్యేటప్పుడు మన షోల్డర్స్ దగ్గర, అలాగే ఈ భాగంలో ఇంటర్నల్ ఆర్గన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ట్విస్టింగ్ ఆసనాస్ అయితే డయాబెటీస్ వాళ్ళకి, ఒబేసిటీ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆసనాన్ని 2 కాళ్ళతో ఇక్కడ మీరు 5 టైమ్స్ చేస్తే ఆ సైడ్ కూడా 5 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. నేను ఇక్కడ నుంచే లెగ్ పొజిషన్ని చేంజ్ చేస్తున్నానండి. చూడండి, నేను ఇటువైపు చేస్తున్నాను కాబట్టి ఈ లెగ్ 90 డిగ్రీస్లో పెడుతున్నాను.
మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పరివృత పార్శ్వకోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు వజ్రాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా దండాసనాలు కూర్చోవాలి కాబట్టి ఆ పొజిషన్ కి వచ్చేద్దాం. ముందుగా వజ్రాసన చేయటానికి దండాసనాలు కూర్చోవాలండి. దండాసన అంటే రెండు లెగ్స్ ని స్ట్రెచ్ చేస్తూ కూర్చుంటాము. వజ్రాసనాల్లోకి రావాలంటే ముందుగా కుడి కాళ్ళని నేనైతే ఫోల్డ్ చేస్తున్నాను. తర్వాత ఎడమ కాళ్ళని కూడా ఫోల్డ్ చేయండి. వన్స్ మనము ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత రెండు మోకాళ్ళు దగ్గరగానే ఉండేటట్టు చూసుకోండి. చాలా మంది సపరేట్గా ఉంచుతారు, అలా కాకుండా మోకాళ్ళని దగ్గరగా అలాగే మీ లెగ్స్ పైన కూర్చోటానికి ట్రై చేయండి. నేను ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ చేద్దాము. నేను ఒక వైపున తిరిగి చూపిస్తాను, చూడండి. మీరు చూసుకున్నట్టయితే నేను హీల్ పైన కూర్చోలేదండి. హీల్ పైన కూర్చోలేదు, హీల్ పక్కనే ఉంది. కాకపోతే నేను నా రెండు బొటన వేళ్ళని ఆనిస్తూ హీల్స్ని సపరేట్గా ఉంచాను. ఇక్కడ మీరు శ్వాసని తీసుకుంటూ మీ రెండు మోకాళ్ళని పైకెత్తండి. ఎత్తుతూ బ్యాలెన్స్ చేస్తూ నమస్తే పొజిషన్ని చెస్ట్ సెంటర్ దగ్గర పెట్టండి. మళ్ళీ మెల్లగా రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి, వజ్రాసనాలో ఒక చిన్న వేరియేషన్ చేసాము. మనం మోకాళ్ళని పైకెత్తుతూ మనము ఈ ఆసనాలో ఈ వేరియేషన్లు చేయటం వల్ల యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ చాలా బాగా పెరుగుతుందండి. చాలా మందికి యాంకిల్ స్టిఫ్నెస్ చాలా ఉంటుంది, వాళ్ళకి ఈ ఆసన చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఈ ఆసనాలో బ్యాలెన్సింగ్ చేస్తున్నాం కాబట్టి ఫోకస్, కాన్సన్ట్రేషన్ అనేది కూడా చాలా బాగా పెరుగుతుంది. ముఖ్యంగా అన్నం తిన్న తర్వాత కూడా ఈ ఆసనాన్ని చేయొచ్చండి. బ్లడ్ ఫ్లో అన్నది ఎక్కువగా ఈ భాగంలో వెళ్లకుండా డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి యోగా ప్రాక్టీసెస్ చేసే వాళ్ళు చాలా మంది అన్నం తిన్న తర్వాత కొన్ని క్షణాలు వజ్రాసనాలు కూర్చుంటారు. మనం కూడా యోగా సాధన స్టార్ట్ చేసాం కాబట్టి మీరు అలవాటు చేసుకోండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన పాదాసన. ఈ ఆసనాలో ఎక్కువగా కోర్ మీద వర్క్ అయ్యేటట్టు నేనైతే ఒక ప్రాక్టీస్ని చేపిస్తాను. ముందుగా చూడండి, ఈ ఆసన చేయడానికి శవాసనాలో రెస్ట్ చేయాలి కాబట్టి నేనైతే ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను. మీరు కుదిరితే నన్ను ఫాలో అవ్వండి, లేదా ఆసనాన్ని చూసి తర్వాత చేయండి. ముందుగా శవాసనాలో రెస్ట్ చేస్తామండి. శ్వాసని తీసుకుంటూ రెండు కాళ్ళని ముందుగా పైకెత్తండి. వన్స్ మనము ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, రెండు చేతుల్ని కూడా మీ తల పైన స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు రెండు కాళ్ళని సెపరేట్ చేస్తూ పై భాగాన్ని కూడా పైకెత్తండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ లెగ్స్ని దగ్గరగా పెడతాము, హ్యాండ్స్ని రెస్ట్ చేస్తాం. చూడండి, డైనమిక్ మూమెంట్ చేస్తే ఇలా ఉంటుంది. చూసారు కదండి, ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేసాము. మనము పైకి లేచి లెగ్స్ని సపరేట్ చేయటం వల్ల హిప్ దగ్గర ఎక్కువగా వర్క్ అవుతుంది, హిప్ ఓపెనింగ్ అవుతుందండి. అలాగే లెగ్స్ని పైకి లిఫ్ట్ చేయటం వల్ల బ్లడ్ ఫ్లో అన్నది ఎక్కువగా ఈ భాగానికి వెళ్తుంది. వెరికో వెయిన్స్ ఉన్నా కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా కింద స్టక్ అయిపోయి ఎక్కువ ఫ్లో అవ్వకపోయినా కూడా ఈ ఆసన చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మనం పై భాగాన్ని పైకెత్తటం వల్ల ఈ మజిల్స్
అంటే కోర్ మజిల్స్ని టైటన్ చేయాలన్నా కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం కలిసి ఈ ప్రాక్టీస్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్వీట్ పెయిన్ ఉంటుందండి, కాకపోతే కంటిన్యూ చేయండి. మెల్లగా చేతులని కాళ్ళని మెల్లమెల్లగా రిలాక్స్ చేయండి. చేసిన తర్వాత శవాసనాలు కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎనర్జీ లెవెల్స్ని అబ్జర్వ్ చేస్తూ చుట్టుపక్కన వచ్చే సౌండ్స్ని అబ్జర్వ్ చేయండి. ఒకసారి డీప్గా శ్వాసని తీసుకోండి. శ్వాసని హోల్డ్ చేసి పెట్టండి. దీన్ని అంతర కుంభక అంటారు. శ్వాసని బయటికి వదలకుండా హోల్డ్ చేయండి. 3, 2, 1 మెల్లగా శ్వాసని వదలండి. మళ్ళీ ఇంకోసారి చేద్దాము. డీప్గా శ్వాసని తీసుకుంటూ శ్వాసని లోపల హోల్డ్ చేయండి. 1, 2, 3 మెల్లగా శ్వాసని వదలండి. ఒక వైపున తిరుగుతూ మెల్లగా సుఖాసనాలు కూర్చోండి. ఇదండి ఉత్థాన పాదాసనాలు. ఒక చిన్న వేరియేషన్ చేసాము. మన కోర్ స్ట్రెంగ్త్ ని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము ఆసనాస్ తర్వాత రిలాక్స్ అయ్యామండి. అలా కొన్ని క్షణాలు రెస్ట్ చేయటం చాలా ముఖ్యం. మన శరీరం అలసిపోతేనే కదండి రెస్ట్ అన్నది అనుభూతి ఉంటుంది. మన శరీరానికి మనం రెస్ట్ ఇవ్వము, మన మానసికంగా కూడా రెస్ట్ ఇవ్వమండి. కొంతమంది పడుకుంటారండి, కానీ బుర్రలో మాత్రం ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది, మధ్యలో లేచి డిస్టర్బ్ అవుతూ ఉంటారు. అంటే స్లీప్ ప్రాపర్గా లేదని అర్థం. మన శరీరం రిలాక్స్ అవ్వాలంటే కొంచెం శరీరానికైతే కష్టం ఇవ్వాలి. కాబట్టి మీ ఇంట్లో చేసుకునే పనులు సరిపోతాయి అని అనుకోవద్దండి. మనము ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, నేనైతే అన్నీ చేయమంటానండి. మీకు డాన్స్ ఒకసారి, యోగా ఒకసారి, జిమ్కి వెళ్ళాలనిపిస్తే అదొకసారి, అలా మల్టిపుల్ థింగ్స్ని ట్రై చేస్తేనే ఫిట్నెస్ అన్నది ఉంటుంది. కార్డియో కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ప్రతిదీ చేయటానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, సూర్య నమస్కారాలు మనం చేసాము ఫస్ట్లో. అది ఎంటీ స్టమక్ అంటే ఏం తినకుండా పొద్దున టైంలో బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేసి సూర్యుడి కింద చేయటం వల్ల ఇంకెక్కువగా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.